తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సమయం ఇస్తున్నందుకు. మై ప్లెజర్. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటటువంటి పరిస్థితి సందర్భం రావటం అనేది డెఫినెట్ గా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు నా లైఫ్ లో. చాలా బ్యూటిఫుల్ గా ప్రొడిక్ట్ చేస్తుంటారు, చాలా యాక్యురేట్ గా ప్రొడిక్ట్ చేస్తూ ఉంటారు. సాధన చేసుకోవాలి, సమయం సరిపోవట్లేదన్న కారణం చేతనే కొంత గ్యాప్ ఇచ్చారు. బట్ నేను రిక్వెస్ట్ చేయటం ద్వారా మళ్ళీ మన కోసం ఇలా వీడియోస్ ఇవ్వడం కోసం అని వస్తున్నారు. అందుకు ప్రేక్షకుల తరపున, నా తరపున మరొక్కసారి మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు పద్మిని. నాకు కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు చాలా సన్నిహితులు, ఆప్తులు. నాకున్న కొంతమందిలో మీరు డెఫినెట్ గా ఒకరు. థ్యాంక్ యూ, మై ప్లెజర్. రైట్. సో రేపే చాలా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పాల్గొన పౌర్ణిమ, హోలీ పౌర్ణిమ. హోలీ శుభాకాంక్షలు మీకు. అలాగే రేపటి రోజున ఇంకాస్త ఈ రోజుకి పవర్ని యాంప్లిఫై చేస్తుందని చెప్పాలా, లేకపోతే మంచి సమయంగా చూడాలా, లేకపోతే భయపడాలా, రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. అంత్య గడియల్లో కనిపిస్తున్నటువంటి చంద్రగ్రహణం అటు హైదరాబాద్ లో ఖచ్చితంగా కనిపిస్తోంది అనేది వింటూ ఉన్నాము. ఏ సమయంలో వస్తోంది, ఏమేమి విధి విధానాలను పాటించాలి. పౌర్ణిమ అంటే లక్ష్మీ పూజకి ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి మరి లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి, తర్వాత పులికాపు బోల్డ్ అని ప్రశ్నలు. భానుగారు మిమ్మల్ని చూసారా ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయో. సంధించండి అమ్ముల పొద్దులో. అంతే, బోల్డ్ అన్ని చక్కటి సమాధానాలు మనకి అవసరమైనటువంటి ఖచ్చితమైనటువంటి మార్గాల్ని సూచిస్తారు కాబట్టి మరి చెప్తారా? తప్పకుండా పద్మిని. మీరన్నట్టు మనకి ఫాల్గుణ పౌర్ణమి రోజు వచ్చింది. ఫాల్గుణ పౌర్ణమి మనకి అనేక విశేషాలతో కూడి ఉంది. పౌర్ణమి అంటేనే మనకి చాలా విశేషం. అందున ఫాల్గుణ పౌర్ణమి అంటే శ్రీలక్ష్మి అమ్మవారి ఆవిర్భావమైన మాసం ఫాల్గుణ మాసం, ఫాల్గుణ పౌర్ణమి రోజు. సో మనకి ప్రతిసారి గ్రహణాలు వచ్చుగాక, ప్రతి సంవత్సరంలో గ్రహణాలు ఒకసారి 2 సంవత్సరాలకు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి వచ్చే గ్రహణము చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది. కారణం ఏంటంటే ఆ చంద్రుడు ఎవరు? అమ్మవారి అమ్మవారి సిబ్లింగ్ అనమాట. సిబ్లింగ్ ఆ గ్రహణం రావడము. గ్రహణాలు పద్మిని మన అంటే ఇది లౌకికంగా నేను చెప్పట్లేదు, బట్ ఆధ్యాత్మికంగా చూసుకుంటే కనుక మన సోల్ ప్రోగ్రెషన్ కి డెఫినెట్ గా ఒక ఊతాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనము ఒక మాట వింటూ ఉంటాం, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, వెనక్కి తిరిగి చూసుకోకూడదు, ఇలాగా మనం వింటూ ఉంటాం కదా. మనం కూడా అనుకుంటాం, ఎవరు అతీతులం కాదు దీనికి. అయితే ఎవరు మనం ఆలోచించండి అంటే కొంతమంది మహాత్ములు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఆత్మకి సెటిల్మెంట్ ఒకటి ఆలోచించుకోవాలి కదా మనం. ఆత్మకి సెటిల్మెంట్ ఇంకెన్నాళ్ళు ఈ జనన మరణ చట్రంలో పడి ఈ జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు. సో ఏదో ఒక జన్మలో ఇనిషియేషన్ అయితే మనం తీసుకోవాలి కదా. ఆ ఇనిషియేషన్ తీసుకోవాలంటే రాహుకేతువులే మనల్ని బర్త్ సైకిల్ లో డ్రాగ్ చేసి పడేస్తారు. రాహుకేతువులు అందుకే 12వ స్థానం మోక్ష స్థానం అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రంలో. సహజ కాల పురుషుడు కుండలిలో మీన రాశి మోక్షస్థానం. ఎప్పుడైనా సరే కేతువు కనుక మోక్షస్థానంలో ఉంటే మోక్ష ప్రదాత అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఇంకా వాళ్ళకి రీబర్త్ ఉండదని చెప్పి. అంటే వాళ్ళ జన్మ జాతకాల్లో ఒకవేళ లగ్నం ఏదైనా అవ్వనివ్వండి, 12th హౌస్ లో కేతు ఉంటే మోక్షాన్ని ఇస్తారు. కాకపోతే మేషరాశి మేష లగ్నం అయ్యి ఇహ 12th హౌస్ లో ఆయన ఉంటే ఇంకా అంటే దానికి వేరే క్యాలిక్యులేషన్స్ కూడా చూడాలి. మేబీ మోక్షానికి మోక్షం వైపు అడుగులు వేసేలాగా ఆ జన్మన్న ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ కాలపురుషుడు కుండలి వీళ్ళ బర్త్ చార్ట్ మ్యాచ్ అయిందంటే డెఫినెట్ గా వాళ్ళ మోక్షానికి ఇదవుతారు. ఇప్పుడు మీరు రమణ మహర్షి గారి జాతకం చూసుకుంటే కనుక ఆయన పుట్టింది గ్రహణం సమయంలో. కానీ గ్రహణం సమయంలో మంచిది కాదు పుట్టడం, అది ఇదని వింటూ ఉంటాం. అందుకే నేను చెప్పేది ఆత్మ సెటిల్ అవ్వడానికి గ్రహణం ఉత్తమమైనది. ఇప్పుడు ఆయన మంచిది కాదంటే మనం ఒప్పుకుంటాం అస్సలు. ఇప్పటికీ నేను రమణ మహర్షి పూజ్య గురువులు అని చెప్పంగానే మీ చేతులు అప్రయత్నంగా ఇలా లేచాయా? అలా ఎవరికి వస్తుంది? మనల్ని తలుచుకుంటే అలా ఎవరైనా ఇలా అంటారా? చెప్పండి. సో అలా వచ్చిందంటే వాళ్ళు ఎంత అందుకే నేను ఫస్ట్ ఒక మాట అన్నాను, సోల్ ప్రోగ్రెషన్ కి, సోల్ సెటిల్మెంట్ కి. లైఫ్ లో మనం ఇల్లు కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి, పిల్లల పెళ్ళి, ఈ సెటిల్మెంట్ ఇది డెఫినెట్ గా ఈ జంజాటాలు అందరికీ ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఉంటే ఉండాలి, బాధ్యతని విస్మరించకూడదు. కానీ బాధ్యతలే మనకి పరమావధిగా కూడా ఉండకూడదు.
కరెక్ట్. మన ఇది ఒకటి ఉంటుంది, దీన్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి, ఈ కాషియస్ ఉండాలి. దానికి గ్రహణాలు ఉత్తమమైన సమయం. అందుకని గ్రహణం గురించి భయపడక్కర్లేదు. కేతుగ్రస్త చంద్రగ్రహణము మనకి ఈసారి ఫాల్గుణ పౌర్ణమి రోజు రావడము, గ్రహణం ఎప్పుడైతే అయిపోతుందో, గ్రహణం అయిపోయిన తర్వాత ఎలాగైతే చంద్రుడు మళ్ళీ పునర్జన్మలాగా కదా ఎక్లిప్స్ అంటే, ఒకవేళ మనకి మానసిక సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఈ గ్రహణాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే వాటిల్లోంచి మనకి మళ్ళీ పునర్జన్మ వస్తుంది. మరి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎవరెవరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ సమయంలో ఉంది, కొంచెం సమయం ఉంది మనం అంటున్నాం కదండి, ఒక్కసారి మీ ద్వారా నేను పర్ఫెక్ట్ టైం ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. మనకి హైదరాబాద్ లో అయితే 6:20 నుంచి 6:47 వరకు ఉంది. ఇంకా వేరే వేరే ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ సూర్యోదయాన్ని అనుసరించి ఒక 5 minutes ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండదు. సో ఈ కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా 6:10 నుంచే పెట్టుకుందాం, 6:10 నుంచి 7:10 దాకా పాటిస్తే తప్పేం లేదు కదా. కొంచెం ఎక్కువ ఒక ఎక్స్ట్రా బోనస్ చేస్తే మనకి బోనస్లు వస్తాయి లైఫ్ లో. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ కర్మ విపాకం అనేది మనకి మెయిన్. అంటే ఈ చెప్పే మాటలు కొంచెము ప్రేక్షకులకి పూర్తిగా రుచించకపోవచ్చు, ఈ కర్మ విపాకము, ఆత్మ సెటిల్మెంట్ ఇవన్నీ. అంటే అయితే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ రెండు జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఇవి ఎప్పుడైతే మనం సెటిల్ చేసుకుంటామో లైఫ్ అంతా అద్భుతంగా మారుతుంది పద్మిని. లైఫ్ లో ఉన్న మనకున్న సమస్యలన్నీ తీరుతాయి. మీరు ఒక సినిమా మనం సతీ సక్కుబాయి అనే మూవీ చూసారు, అంజలి గారిది, ఎస్వి రంగారావు గారిది. ఆవిడ అపర కృష్ణ భక్తురాలు. అపర కృష్ణ భక్తురాలు. ఆవిడ కూర్చున్న, నుంచున్న, పడుకున్న మొత్తం కృష్ణ నామస్మరణే. వాళ్ళ అత్తగారు పరమగయ్యాలి. ఆవిడని ఎంత టార్చర్ చేయాలో, ఎన్ని రకాలుగా హింసలు పెట్టాలో పెడుతూ ఉండదు. ఈ పాప మహాసాధ్వి పల్లె తొక్క మాడ అనేది కాదు, అంత చేస్తూ ఉంటే ఇంకా ఈమె కృష్ణ భక్తిని తట్టుకోలేక, అంటే ఒక సాడిజం, భక్తిలో కూడా ఆ ఆనందం పొందకూడదు. మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఇళ్లలో పూజ చేసుకుంటుంటే తిట్టేవాళ్ళు, అది చాలా బాధాకరం. సో అంటే ఆ పూజ చేసుకున్న కాసేపు ప్రశాంతత పొందుతున్నారు, అది ఎందుకు అని. సరే, అది ఆమె ఎప్పుడు అలా అనుకోలేదు అనుకోండి, అది వేరే సంగతి. సో కాకపోతే దానికి కూడా ఒక ఇది ఉంటుంది కదా, ఒక కారణం అనేది లేకుండా ఏది ఎవరికి ఏది అకారణంగా జరగదు. కాబట్టి ఆవిడకి అలా జరిగింది. ఒక రోజు రాత్రి పూట ఇది వరకు బియ్యం బస్తాలు వచ్చావు కదా, వడ్ల బస్తాలు, అవన్నీ గది నిండా ఉంటే పొద్దున అయ్యేప్పటికి వాటిని దంచు అంటే వాటిని దంచే పని. వాళ్ళ అమ్మాయి కూడా పూజ చేసుకోనివ్వకుండా ఆవిడ కృష్ణనామ స్మరణ చేస్తూ అవెన్నాళ్ళకి దంచితే అయ్యాను. అలా దంచుతూ నిద్రపోయింది. కృష్ణ పరమాత్ముడు వచ్చి మొత్తం దంచేసేసి పొద్దున అయ్యేప్పటికి ఏది లేదు. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఆత్మపరంగా మనం వెళ్తూ ఉంటే డే టు డే లైఫ్ లో మన పనులన్నీ అవే వెళ్ళిపోతాయి పద్మిని. ఇది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, రియల్ లిటరల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. మనం ఏమి ఎక్కువ చేసుకోక్కర్లేదు, మన వర్క్ బర్డెన్ ఆయనే కమ్ డౌన్ చేస్తాడు. మనం లౌకికంగా పరిగెత్తుతున్న కొద్దీ మనకు వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది, అన్ని పెరుగుతూ ఉంటాయి, కానీ ఏది తగ్గదు. అలాగని ప్రయత్నం లోపల లేకుండా మన ప్రయత్నం మనం చేస్తూ పరమాత్ముడి వైపు ఎక్కువ పెడితే ఆయన ఏం చేస్తాడు, యూనివర్స్ ఒకటి ఎప్పుడు నోటీస్ చేస్తూ ఉంటుంది కదా, విశ్వం గమనిస్తూ ఉంటుంది కదా, మనల్ని పరమాత్ముడి వైపు ఎక్కువ పెట్టేసేసి లౌకిక విషయాల్లో మనకి బర్డెన్ ఆటోమేటిక్ గా సర్ప్రైజ్ చేస్తుంది. ఈ తక్కేటలో ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. అద్భుతంగా చెప్పారు, ఎంత సరళంగా, అంటే పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పారు. సో ఈ నామస్మరణ కానీ లేకపోతే ఈ చింతన కానీ ఖచ్చితంగా చింతల నుంచి బయటపడేది. చింతన పర్ఫెక్ట్ వర్డ్, పర్ఫెక్ట్, అద్భుతం. సో పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయమంటారా? చేస్తే మంచిది. ఇప్పుడు మంత్రదీక్ష ఉన్నవాళ్ళు పట్టు స్నానం చేస్తారు, మంత్ర జపం చేసుకుంటారు. తర్వాత విడుపు స్నానం ఎలాగో మనం అందరం చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి అంటే ఈ సమయంలో ఇప్పుడు గ్రస్తోదయ గ్రహణం అని చెప్తా ఉందండి. గ్రస్తోదయ గ్రహణం కాబట్టి పట్టు స్నానం చేస్తే మంచిది, చేయకపోయినా పర్వాలేదు. విడుపు స్నానం మటుకు ఖచ్చితంగా చేయాలి. ఆరోగ్యం సహకరించలేదు అప్పుడు మనకి ధర్మం మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ధర్మం మారుతూ ఉంటుంది కాలానుగుణంగా. ఆరోగ్యం బాగాలేదు, శరీరం సహకరించదు అంటే విడుపు స్నానం చేస్తే సరిపోతుంది. కానీ ఈ టైంలో మనకి అందరికీ తెలిసిందే, గ్రహణం సమయంలో ఉన్న పట్టు మనం ఎంత చేసుకుంటే ఎంత జపం చేసుకుంటే అంత మంచిది. అయితే మాకు ఎటువంటి గురువుల ద్వారా గానీ మంత్ర సాధన అనేది లేదండి, కానీ ఉన్నట్టు మీరు చెప్పినట్టుగానే ఈ సమయాన్ని మేము వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఏ నామం చేయమంటారంటే మీ ద్వారా మీరు ఏదైనా చెప్తారా మన వాళ్ళకి? తప్పకుండా.
ఈ రాహుదేవుడు కావచ్చు, కేతుదేవుడు కావచ్చు. మనకి ఈ ఫాల్గుణ మాసంలోనే పద్మిని క్షీరసాగర మదన ఘట్టం జరిగింది కదా! మనందరికీ తెలుసు కదా! ఇందులోనే ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, శ్రీలక్ష్మి అమ్మవారు వచ్చారు, అందరూ వచ్చారు. అవును. అమృతం కూడా అదే సమయంలో వచ్చింది. మహావిష్ణువు మోహిని రూపంలో దేవదానవులకి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు రాహువు చాలా ప్రాక్టికల్. ఆయన కనిపెట్టి మాయా వేషంలో దేవతల పక్షం వచ్చి కూర్చున్నప్పుడు విష్ణుమూర్తి అది గ్రహించి సుదర్శన చక్రంతో ఆయన తలని ఖండించారు. ఓకే. ఖండించినప్పుడు అప్పటికి ఆయన ఒక చుక్క తాగేసేసాడు. అవును. తాగడం వల్ల ఆయన సుదర్శన చక్రంతో ఖండించడం వల్ల ఫస్ట్ తాగడం వల్ల ఇమ్మోర్టల్ అయ్యాడు, అవును. చిరంజీవి అయ్యాడు. అవును. ఈయన ఖండించడం వల్ల నవగ్రహాల్లో 2 ఆధిపత్యాలు వీళ్ళకి వచ్చాయి. అది జరిగింది ఈ రోజే. సో మనకి ఈసారి గ్రహణం అంత విశేషంతో కూడుకొని ఉన్నది. అని సూర్యచంద్రులు చెప్పారు కాబట్టి రాహుకేతువులు మేము అప్పటి నుంచి ఎక్లిప్స్ చేస్తామంటే దేవుడు వరం ఇవ్వడం కూడా జరిగింది. సో అవన్నీ ఈ అసలు ఈ గ్రహణానికి కారణము మా ఫల్గుణ పౌర్ణమి. అందుకని దీన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. చేయాల్సింది ఏంటంటే గురువుని ఆశ్రయించాలి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ దత్త శరణం మమ అనుకుంటారా, శ్రీ గురు దక్షిణామూర్తి నమః అనుకుంటారా, ఏది చేయలేకపోయినా పద్మిని మేరే దక్షిణామూర్తి స్వామివారి చిత్రపటం పెట్టుకుని ఆయన కాళ్ళ కింద ఉన్న రాక్షసుడు అపస్మారుడు, ఆయనే రాహువుగా భావించి లేదా మన అరిషడ్ వర్గాలుగా భావించి దాన్ని ఆయన తొక్కి పెడుతున్నాడు అని చెప్పి భావించి అలానే ఆయన చూస్తూ ఉన్నా చాలు గ్రహణం టైంలో మొత్తం బాగుంటుంది. ఒక్క 20 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకుందాం. ఖచ్చితంగా ఈ చక్రం ఏదైతే ఉందో అందులో పడ్డం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, పునరపి జననం పునరపి మరణం. వద్దు బాబు, దీని నుంచి బయటపడదాము, కష్టాల నుంచి బయటపడదాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే దేవుళ్ళని శుభ్రపరచుకునేది కూడా ఉంటుంది కాబట్టి మనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడు చేయమంటారు మరి? కుదిరితే ఆ రోజే చేసేసుకుంటే శుద్ధి అయిన అంటే మరి మంగళవారం కదా, పర్వాలేదు, గ్రహణం కదా, తప్పలేదు. ఆ రోజు రాత్రి చేసేసుకోవచ్చు. మర్నాడు పోనీ ఏమంటే బుధవారం కుదరకపోతే బుధవారం చేసుకోవచ్చు, తప్పలేదు. అదే చెప్తున్న కాలాన్ని బట్టి ధర్మం మారుతున్న ఒకళ్ళు ఓపిక లేదు, కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు 7ంటికి పిల్లలకి స్నానాలు చేయించి వీళ్ళు తల స్నానాలు చేసి ఇల్లు కడుక్కొని అప్పటికప్పుడు మళ్ళీ వంట చూసుకోవాలా. ఈ ప్రాక్టికల్ గా అవ్వలేదు అనుకోండి, కంగారేం లేదు, నెక్స్ట్ డే చేసుకోవచ్చు, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. అద్భుతం అండి, బోల్డ్ అనే విషయాలు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించుకుంటూ గ్రహణ సమయాన్ని మన వాళ్ళు చక్కగా వినియోగించుకుని వారి వారి ఈతి బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.